ఈ రికార్డింగ్ మీకు అభ్యంతరం లేదు కదా? నాకేం అభ్యంతరం లేదండి. చెప్పండి. సో మీరు మీ పూర్తి పేరు చెప్పండి ఒకసారి. నా పేరు ఎల్లపు వీర వెంకట రమణమూర్తి అండి. మేము ఎల్లప్ప రైతులం వెంకటరమణ. అండి. ఓకే. యా. రైతులమి. ఓకే. ఒక 2 మినిట్స్ మాట్లాడొస్తానండి. చెప్పండి. మాది విశాఖపట్నం అండి. నేను ఎంబీఏ చేశాను. ఉమ్, చాలా డిప్లొమాస్ చేశానండి. ఉమ్, చేశాక నాకు చిన్న హోటల్ ఉంది వైజాగ్ లో. హ్యాపీగా హోటల్ చూసుకుంటున్నాను. ఉమ్, 9/11 జరిగినప్పుడు 9/11 జరిగినప్పుడు సడన్ గా ఒక దివ్య శక్తి నాలో ప్రవేశించి నన్ను ఒక రైటర్ని చేసిందండి. ఉమ్. అంటే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కాన్సెప్ట్స్ రాయడం మొదలు పెట్టించింది నా చేత. ఫ్యాంటాస్టిక్. నేను ఫస్ట్ లో హాలీవుడ్ నవల్స్ రాశాను ఫస్ట్ లో. ఉమ్, హాలీవుడ్ నవల్స్ రాసి అలాగా ఇప్పుడు తిరుపతి మీద శ్రీ వరాహ గోవింద బ్రహ్మాండ క్షేత్రం అని ఒక బుక్ రాశానండి. ఉమ్, ఆ బుక్ ఏంటంటే భక్తులు ఉమ్, వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ఉమ్, ఒకరిని ఒకరు ముట్టుకోకుండా ఉమ్, రోజుకి 50,000 నుంచి ఉమ్, 5 లక్షల మంది దర్శనం చేసుకోవచ్చు. ఉమ్, టెక్నాలజీస్ అన్ని వాడుతూ ఉమ్, ఒకరిని ఒకరు ముట్టుకోకుండా ఉమ్. రోజుకి 50,000 నుంచి 5 లక్షల మంది దర్శనం చేసుకోవచ్చు. ఓకే. స్వామికి చక్కగా విశ్రాంతి ఇస్తూ ఉమ్, ఉదయం 5కు మొదలుపెట్టి సాయంత్రం 7 కల్లా క్లోజ్ దర్శనాలు. ఉమ్, ఈ జ్ఞానం ఎలా వచ్చిందంటే ఉమ్, నాకు 9/11 జరిగాక చాలా మెంటల్ టెన్షన్ అయిపోయిందండి. ఉమ్, ఇరాక్ లో వార్ జరుగుతున్నప్పుడు బాంబులు పడినప్పుడల్లా నాకు చాలా చాలా టెన్షన్ వచ్చేసేది. ఉమ్, అప్పుడు మా ఎదురుగా విజయానంద్ గారు అని ఒక ఆయన ఉండేవారు. మీ వాళ్ళే బ్రాహ్మిన్స్. ఉమ్, మల్లాది విజయానంద్. ఉమ్, మా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం అన్నమాట. ఉమ్, నువ్వు ఇలా కాదు మా గురువు గారికి పరిచయం చేస్తానని మడ్డూరి యాజులు గారికి పరిచయం చేశారు. ఉమ్, ఆయన విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం ఆగమ శాస్త్ర పండితులు. ఉమ్, ఆయన ఏం చేశారంటే నన్ను ఆ, నా జాతకం చూసి నాకు మంత్రోపదేశం చేశారండి. ఉమ్, ఆ మంత్రోపదేశం చేశాక ఈ బుక్స్ రాయడం మొదలు పెట్టా. ఉమ్, ఉమ్, ఆ మంత్రోపదేశం ఎంత బాగా అంటే ఉమ్, నేను గంగా నది ప్రక్షాళన మోడీ 22,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఉమ్, గంగా నది ప్రక్షాళన మనం చేయలేకపోతున్నాం అని అన్నాడు పార్లమెంట్ లో. ఉమ్, ఉమ్, నేను అప్పటికప్పుడు ఒక కప్ప గాని, ఒక చేప గాని, ఒక మొసలు గాని ఏది చావకుండా ఉమ్, గంగా నది ప్రక్షాళన రాశానండి. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే మీరు ఊహించండి అది ఎంత కష్టమో. అవును. చాలా భగవంతుడు కష్టం. అంత జ్ఞానం ఇచ్చాడు. ఉమ్, సో ఇదేమైందంటేనండి ఈ ఆ ఇంటర్నేషనల్ ఇష్యూస్ నేను యుఎన్ఓకి రాయడం, ఉమ్, వైట్ హౌస్ రాయడం, అమెరికా ప్రెసిడెంట్స్ కి రాయడం, ఉమ్, ఇలా నా దగ్గర పరిష్కారాలు ఉన్నాయి సహకరించండి అన్న ఎవ్వరూ సహకరించడం లేదు. ఉమ్, ఉమ్, పేటెంట్ కి అప్లై చేస్తే ఆ పేటెంట్ లో ఇలా కాదు అలాగా అలా కాదు అలాగా ఏడిపించేస్తున్నారు. ఉమ్, ఆ పేటెంట్లు కూడా నేను అప్లై చేయడం మానేశాను. కాపీరైట్ చేసుకోవడం, ఉమ్, ఎందుకంటే అది $50 $60 ఉమ్, కాపీరైట్ చేసుకొని ప్రయత్నిస్తుంటే అసలు కదలటం లేదండి నాలెడ్జ్. ఉమ్, అసలు ఉమ్. కదలటం లేదు. ఎవరు రండి చేద్దామని ఒక్కరు కూడా అంటం లేదు సార్. మీరిప్పుడు గంగా నది ప్రక్షాళన గురించి ఏ భాషలో రాశారు? ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్లో రాశారు. ఇంగ్లీష్. ఓకే. మరి దానికి ఇంగ్లీష్ వాక్యాలు అందరికీ అర్థమయ్యేటట్టే రాశారా? ఎందుకంటే మీరు ఎంబీఏ అంటున్నారు కాబట్టి ఆ, ఆ ఇంగ్లీష్ రాసేటప్పుడు మరి వాళ్ళకి అర్థం కాలేదేమో. ఇక్కడ అలా కాదు సార్. చాలా చక్కగా ఎన్నో లెటర్స్ రాశాను. కొన్ని ఓకే. వందల లెటర్స్ రాశాను. ఏ ప్రాబ్లం వచ్చినా మొన్న ఉమ్, ఇజ్రాయెల్ వాళ్ళ ఐరన్ డోమ్ ఫెయిల్ అయింది. ఉమ్, ఐరన్ డోమ్ ఫెయిల్ అయితే నేను ఒక సెక్యూరిటీ సిస్టమ్ రాసి
ఉమ్, అది గుప్తంగా ఉంచి మీకు ఇంకో సెక్యూరిటీ సిస్టమ్ ఉంది, నాకు ఉమ్, ఒక అవకాశం ఇవ్వండి అంటే బెంజమిన్ నెతన్యాహుకు రాశాను, ఉమ్. అమెరికాకి రాశాను, ఏం సమాధానాలు లేవండి. చాలా అంటే హారబుల్ గా అంటే ఉంది మీరు సార్. మీరు రాశారు, బాగుంది, తప్పులేదు, మీరు రాశారు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అనడానికి రీజన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు రైతు కదండి, అయితే మీరు రైతుని అన్నారు కదా. ఏమండి, రైతులు అండి. రైతులు కదా ఇప్పుడు. సపోజ్ ఎవరికన్నా ఇప్పటిదాకా పంట పండించారో లేదో తెలియకుండా వాళ్ళు మీ ఉమ్, దగ్గరికి వచ్చి ఒక సలహా ఇచ్చారనుకోండి, దాన్ని ఉమ్, మీరు అమలు పరచాలి అని అనుకున్నారు అనుకోండి, ఉమ్, దానికి చాలా ఖర్చుతో కూడిన పని అనుకోండి. అప్పుడు అవునండి. మీరు ఆ సలహా తీసుకుంటారా, తీసుకోరా? అది వెనకడుగు వేస్తామండి. అదే వాళ్ళు కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి జరిగిందండి. ఉమ్, టెర్రరిస్టులను పట్టుకోవడానికి నేను బుక్ రాశాను. ఉమ్. అది అమెరికన్ గవర్నమెంట్, అన్ని గవర్నమెంట్స్ దొంగతనాలు చేశాయి. దొంగతనాలు చేయటం అంటే? హ్యాకింగ్. అంటే బుక్ రాసిన దాన్ని హ్యాక్ ఎలా చేశారు వాళ్ళు? కాపీ కాపీ దొరుకుతుంది కదా వాళ్ళకి. వాళ్ళకి అలా కాదు సార్, ఇది నా కంప్యూటర్ నుంచి వాళ్ళు హ్యాకింగ్ చేశారు. అనుకుందాం, మీరు అంటే బుక్ పబ్లిష్ అనుకున్నాం చేయలేదా? కాదు, అది నేను పబ్లిష్ చేయలేదు, వినండి సార్. అది న్యూయార్క్ టైమ్స్ కి, వాషింగ్టన్ పోస్ట్ కి, వాళ్ళకి రాశాను, ఇలాగ మీ ప్రభుత్వం నా దగ్గర కంప్యూటర్ నుంచి ఇలాగ హ్యాకింగ్ చేసిందని. వాళ్ళు పబ్లిష్ చేశారు, ఎవిడెన్స్లన్నీ చెక్ చేసుకొని. న్యూయార్క్ టైమ్స్ లో పబ్లిష్ అయింది ఇలాగ అమెరికా దొంగతనం చేసిందని. ఎవరు? ఇండియాలో మీ ఆధార్ ఉంది మీ దగ్గర కదండి. నుంచి దొంగతనం చేసిందని న్యూయార్క్ టైమ్స్ పబ్లిష్ చేశారా? పబ్లిష్ చేసింది, నా పేరు రాయలేదు. మరి నా రాయకపోతే పేరు మీదని ఎట్లా తెలవాలి మనకి? అలా కాదు సార్, నేను నా బుక్ రాసాక అది కూడా రాశారు వాళ్ళు. ఇన్నాళ్ళు మన ప్రెసిడెంట్ ఏ సొల్యూషన్ కనిపెట్టలేదు, ఈ సొల్యూషన్ ఈ ప్రెసిడెంట్ కి ఎలా వచ్చింది, ఎక్కడో ఉన్న ఒక కొత్త రైటర్ కంప్యూటర్ నుంచి దొంగతనం చేసే హక్కు ఈ ప్రెసిడెంట్ కి ఎవరిచ్చారని రాసింది న్యూయార్క్ టైమ్స్. అది నాకు ఆ కాపీ పంపియండి నాకు. న్యూయార్క్ టైమ్స్లో పబ్లిష్ అయిందన్న విషయాన్ని నాకు పంపియండి. పంపిస్తానండి. నేను చూస్తాను. ఎందుకంటే మీ పేరు తెలియకుండా, మీ పేరు అక్కడ పెట్టకుండా వాళ్ళు వేరే వాళ్ళ బుక్ కూడా అయి ఉండొచ్చుగా. లేదు సార్, శాండియోగో రాసింది, న్యూయార్క్ టైమ్స్ రాసింది, రాశారు, చాలా. కాదని ఒక అంటలేదు, నిమిషం సార్, నేను ఇదొక ఒప్పుకుంటా. కానీ అది మీరు అని రూఢీగా ఎలా తెలవాలి నా అందరికి? బుక్ ఉంది కదా, నా బుక్ ఉంది కదా, నేను ముందు రాసిన బుక్ ఉంది. బుక్ నేను పబ్లిష్ అయిందా? రాశాక మీరు బుక్ రాసిన పబ్లిష్ అయిందా? పబ్లిష్ అవ్వలేదు సార్. అవ్వకుండా మీరు రాశారని అది ఎట్లా తెలవాలి? నా కంప్యూటర్ నుంచి వాళ్ళు దొంగతనం చేసినట్టు నేను ఏవి రాశానో అవే వాళ్ళు అమలు పరుస్తున్నారు. కరెక్ట్. ఇప్పుడు ఆధార్ ఉందా? ఆధార్ అండి, ఇండియాలో ఆధార్ ఉందా? అది కాదండి, ఆధార్ మీరు నేను చెప్పింది కనిపెట్టిందంటే మీరు సార్. చెప్పింది కరెక్ట్ అండి. ఆ, మీరు చెప్పింది అంతా వాస్తవం. కానీ ఆ, ఇప్పుడు మీరే చెప్పండి, ఎలా నమ్మాలి ఎదుటి వాళ్ళు మిమ్మల్ని? ఆ, మీరు సార్. రాశాను అని చెప్పిన దాన్ని అమెరికా వాళ్ళు హ్యాక్ చేశారు, తీసుకున్నారు అని చెప్పినప్పుడు దాన్ని ఎలా నమ్ముతారు ఎవరన్నా అన్నది నా అభిప్రాయం. గురువు గారు, ఒకటి, ఫస్ట్ ఎవరు రాస్తే కాపీరైట్ వాళ్ళదేనండి. ఎస్, కరెక్ట్. ఆ? సో నేను రాసింది 2002 ఆగస్ట్ 24 దాటాక రాశాను. దానికి వీడు ప్రూఫ్ ఏంటి మీరు రాసిందని? రాసింది బుక్ నా దగ్గర ఉందండి. మీ బుక్ నా దగ్గర దగ్గర ఉంటే ఉంది. సరిపోదు కదా. ఒక్క ఇప్పుడు నిమిషం, ఒక రిజిస్టర్ చేశాను, రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాలో ఆ, రిజిస్టర్ చేశాను. అయితే మీరు రిజిస్టర్ చేసి మీరు ఆ బుక్ అందులో పబ్లిష్ చేశారా? ఆ రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాలో పబ్లిష్ చేశా, మీరు రిజిస్టర్ చేశా. చేసిన తర్వాత ఇంకా హ్యాకింగ్ ఏముంది అక్కడ? దొంగతనం అయ్యాక ఇదే సబ్జెక్టు వీళ్ళు అమలు పరిచారు ఎయిర్పోర్ట్స్ నేను లో. అనేది అంటే, వీళ్ళు హ్యాక్ చేయక ముందర మీరు రైటర్స్ గిల్డ్ లో పబ్లిష్ చేశారా? చేశానండి. చేసినప్పుడు ఇంకా బుక్ అక్కడ వాళ్ళ దగ్గర ఉంది, ఇంకా మీకు హ్యాక్ చేసే అవసరమే ఉంటుంది. అవునండి, అదే కదా, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం నా దగ్గర నుంచి దొంగతనం చేసినట్టే. ఓ, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం మీ దగ్గర నుంచి దొంగతనం చేసినట్టు అంట. చేసినట్టు లెక్క, వాళ్ళకి ఆహా. ఇచ్చి హక్కు లేదు, ఉమ్. వీళ్ళు వాడుకునే హక్కు లేదండి. మరి రాసి మీరు ఎందుకు రాసినట్టు మరి? నన్ను అడిగి తీసుకోవాలి సార్, కరెక్ట్ కదా. కాపీరైట్ నాది. మరి కోర్టులో కేసు ఎందుకు వేయలేదు మీరు? వేసానండి, అక్కడ ఇంకా అక్కడ ఇండియాలో వాడుతున్న ఆధారు దీని నుంచి తీసిందే. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ లో స్కానింగ్ అవనివ్వండి, ఉమ్, బయోమెట్రిక్ ఐడి అవనివ్వండి, ఉమ్, బయోమెట్రిక్ యుఐడి అవనివ్వండి, ఉమ్.
ఆ తర్వాత ఈ డిటెక్షన్స్, స్కానింగ్స్ అన్ని నేనే రాశాను. ఓ టెర్రరిస్ట్ ఎలా పట్టుకోవాలో అది పెద్ద ప్రాసెస్ రాస్తే, ఉమ్, ఇప్పుడు ఇండియాలో ఆధార్ ఉంది కదండి. ఉమ్, ఆధార్ యూనిక్ ఐడెంటిటీ నెంబరు, బయోమెట్రిక్స్ అది నేను కనిపెట్టిందే. టెర్రరిస్టులు పట్టుకోవడానికి నేను రాస్తే ఉమ్. వీళ్ళు సామాన్య ప్రజలు అందరి మీద వాడేస్తున్నారు. ఎవరి ప్రజల మీద? ప్రపంచం అంతా వాడేస్తుంది నా దగ్గర దొంగతనం చేసి. ఇప్పుడు దాన్ని ఎట్లా చేద్దాం? ఇప్పుడు మీరు రాశారు అన్న దానికి ఎవిడెన్స్ మీరు చూపించకపోతే వాళ్ళు ఉన్నాయి దొంగతనం చేశారు అని మనము క్లెయిమ్ చేయలేం కదండి. సార్. నేను రాసిన బుక్స్ ఉన్నాయి నా దగ్గర. అవి మీ దగ్గర 2000. ఉన్నాయి, అదే మళ్ళీ అవును, చెప్తున్నా వినండి లేదు. సార్. ఆ, నెక్స్ట్ రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాకి సబ్మిట్ చేసింది ఆ సర్టిఫికేట్ నా దగ్గర ఉందండి. ఉమ్. రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా 909087 February 2, 2003లో రిజిస్టర్ చేశా. సో ఇది ఆయన వెంకట ఆర్ఎంవై గారు పంపించింది. ఆయన పేరు ఇక్కడ ఉంది. డాక్యుమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉంది. ద రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా వెస్ట్ ఇంక్ ఇష్యూస్ ద సర్టిఫికెట్ టు వెంకట ఆర్ఎంవై ఫర్ ద మెటీరియల్ ఎంటైటిల్డ్ ఎండ్ ఆఫ్ ఈవిల్ బై ద ఫాలోయింగ్ వెంకట ఆర్ఎంవై రైటర్. బాగుంది. డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు ఆయన చెప్పినట్టుగా February 2, 2003 ఇది. ఉమ్, ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చారు. ఆయన చెప్పిన నంబర్ వేరు కానీ ఈ నంబర్ ఇక్కడ ఉంది 0087. ఒకసారి చూద్దాం గట్టిగా పెద్దగా చేసి. ఆ, యా, ఉందిలేండి, కరెక్ట్. 90089087. ఓకే, బాగుంది. మెటీరియల్ టైప్ ఏమో స్క్రీన్ ప్లే అంటున్నారు. సో మరి ఇది ఎట్లనో ఏంటో చూద్దాంలేండి, ఆయన అడుగుదాం మళ్ళీ ఎప్పుడన్నా. ఓకే, రాశారు. బై అంటే 2006. అంతకు ముందే వాళ్ళకి ఆ సిస్టమ్ ఉంది కదా, ఫింగర్ లేదు, ప్రింటింగ్ ఉంది, ఐఎమ్ తర్వాత సారీ. వాళ్ళకి ఎస్ఎస్ఎన్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా అమెరికాలో. ఐఎమ్ సారీ టు ఆబ్జెక్ట్. ఫింగర్ ప్రింట్ కాదండి. ఉమ్, బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ టెర్రరిస్ట్స్ ఇన్ ఉమ్, జనరల్ పబ్లిక్, ఎయిర్పోర్ట్స్ దగ్గర, సీ పోర్ట్స్ దగ్గర, ఉమ్, కంట్రీ టు కంట్రీ బోర్డర్ దగ్గర ఆ, మనిషిని, టెర్రరిస్ట్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి సివిలియన్స్ నుంచి ఉమ్. అన్నది రాశాను. ఆ థియరీ ఎలాగ ఇంప్లిమెంట్ చేసేసి కాపీ చేస్తారండి. బా, అయితే ఇది అంటే మీరు నిజంగా ఇప్పుడు గమ్మత్తైన మీ దగ్గర నుంచి వాళ్ళు గనక కాపీ చేస్తే దారుణం అండి అది. చాలా దారుణమైన పని చేశారు వాళ్ళు. ఇదే కాదండి, ఉమ్, ఇదే కాదు, రైతుల్ని ఆత్మహత్యలు చేసుకోకుండా రైతుల కోసం ఒకటి రాశాను. ఉమ్, ఫార్మ్ ఫ్రెండ్స్ అని. ఉమ్, ఫార్మ్ ఫ్రెండ్స్ అని రాస్తే ఉమ్, ఆ మోడీకి లెటర్ రాశాను. సార్, రైతులు ఆత్మహత్య చేసుకోకుండా నాకు అవకాశం ఇవ్వండి, ఉమ్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని మోడీ గారికి లెటర్ రాస్తే ఉమ్. మోడీ దాన్ని బిజినెస్ కింద స్టార్ట్ చేయించాడు ఆయన ఫ్రెండ్ చేత, నందన్ నిలేకాని చేత. దాన్ని బిజినెస్ కింద స్టార్ట్ చేసాడు. ఇక అంటే ఇప్పుడు అమెరికా వాళ్ళే కాదు, ఇండియా వాళ్ళు కూడా దొంగతనం చేసేస్తున్నారు మరి. ఇండియా వాళ్ళు ఎప్పుడో ఆధార్ ఫస్ట్ దొంగతనం చేశారు. ఉమ్. ఇప్పుడు రైతులను రక్షించడానికి రాస్తే అది దొంగతనం చేస్తారు. ఇప్పుడు ఎలా చేద్దాం చెప్పండి. ఇప్పుడు ఒకటండి, మీరు మీరు రాసింది మోడీ గారికి పంపించారు, అవునా? అవును సార్. మోడీ గారికి ఈమెయిల్ ఉంది పంపిస్తే నా ఆయన దగ్గర. ఇంప్లిమెంట్ చేసేసాడు. చేస్తాడు, ఆయన ఫ్రెండ్ ద్వారా ఇప్పుడు ఇప్పుడు చేస్తాడు. మీకు వచ్చిన నష్టం లేదుగా, మీరు పాపం మీరు అనుకున్నదిగా ఆయన చేసింది. క్షమించండి, అది తప్పుగా చేశారు, ఫెయిల్ అయిపోయారు. తప్పు అవునా? చేశారు వాళ్ళు. ఓకే. సిస్టమ్ కరెక్ట్ గా చేయలేదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఓకే. స్టెప్ బై స్టెప్. అయితే బాగుంది. గురువు గారు ఉమ్, మంచి నాలెడ్జ్ ఇచ్చాడండి భగవంతుడు, తల్లి. ఉమ్, ఆ ఈ నాలెడ్జ్ కొంచెం పబ్లిక్ ఉపయోగపడేటట్టు నా ద్వారా, ఎందుకంటే ఆ ప్రాసెస్ కరెక్ట్ గా జరగాలి. నా ద్వారా ఈ విద్య కదిలేటట్టు చేయండి సార్. ఏం చేస్తే బెటర్ అంటారు? ఎన్నో హోమాలు చేశాను, ఎన్నో జపాలు చేశాను. ఉమ్, ఆఖరి ఇక్కడ కూడా అమెరికాలో కూడా జపాలు చేస్తున్నాను. ఉమ్, ఎన్నో జపాలు చేశాను, ఎన్నో హోమాలు చేశాను. ఉమ్, ఏ విద్య అసలు కదలటం లేదు. విద్య పెరుగుతుంది కానీ కదలటం లేదు. ఉమ్. 60 ఏళ్ళు వయసు వచ్చేసింది, ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. మీకు కావలసిన వ్యవహారంలో ప్రపంచంలో మీకు భగవంతుడు హెల్ప్ చేయాలి తప్పితే ఇంకెవరు హెల్ప్ చేయరు. ఎందుకంటే మీరు రాసిన పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయి. మీరు ఉమ్, మోడీకి పంపించారు, వైట్ హౌస్ పంపించారు, అవన్నీ ఉమ్, చేశారు అన్నారు.
సరే అలాగే వాళ్ళ ఉంచండి. దొంగతనం అయినవి పక్కన పెట్టండి. ఉమ్, ఉమ్, దొంగతనం అయినవి పక్కన పెట్టండి. అది కాక ఎంతో విద్య ఉన్నది ప్రపంచానికి ఉపయోగపడేది. ఉమ్, ఉమ్, ఉమ్. ఆకలి చావులు లేకుండా రాశానండి. ఆకలి చావులు ఓకే. లేకుండా ఆకలి చావులు లేకుండా రాశారు. ఇప్పుడు దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారా లేదా అది చెప్పండి నాకు. ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం మీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా? నా దగ్గర ఐడియా అయితే లేదండి. పెద్దవాళ్ళ యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ గాని, అమెరికా ప్రెసిడెంట్ గాని అటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి ఉమ్, చెప్పమంటే ఆ పద్ధతి కరెక్ట్ గా స్టెప్ బై స్టెప్ అన్ని చెప్పగలను. అదొక ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పింది. ఉమ్, ఉమ్. అంతేగాని వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళేమో ప్రైవేట్ బిజినెస్ పీపుల్ కి ఇచ్చేస్తున్నారు. అంతే వాళ్ళు ఎవరైనా అదే చేస్తారండి. ఎందుకంటే అందరికీ ధనం మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ప్రజల మీద ఉండదు. అదే జరుగుతుందండి. అది. ఆ, కాబట్టి నేను సారీ టు సే దిస్ వన్ బట్ మీరు పడిన శ్రమ మీ కృషి వ్యర్థమైపోయినాయి అని నాకు బాధ అవుతున్నది. దాన్ని ఎలా మరి దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని ఒకసారి మనము ఆలోచిద్దాం. మీరు ఇప్పుడు ఆలోచన చేసామనుకోండి చేసిన లాభం లేదు, ఎందుకంటే మనం ఎవరో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే కదా ఫైనల్గా. సార్ వాళ్ళు దొంగతనాలు ఆల్రెడీ చేసి నన్ను దగ్గరికి రానివ్వటం లేదు. ఇప్పుడు ఏ ఏ ఏ వాళ్ళు కంట్రీకి వెళ్ళినా ఉమ్, ఇప్పుడు యూకేకి రాశాను, యూరోపియన్ యూనియన్ కి రాశాను, ఉమ్. సౌదీ అరేబియాకి రాశాను, ఇజ్రాయెల్ కి రాశాను. ఎవరు ముందుకు రావటం లేదు. రారండి. వాళ్ళకి దాంతో పని లేదు. పని లేదు. సరే సార్. మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కాబట్టి ఉమ్. మీరు కొంచెం భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు ప్రశ్నించి దానికి సమాధానం నాకేదో రూట్ చూపించమనండి సార్. తప్పకుండా ప్రయత్నం చేస్తాను. కానీ మీరు చెప్పిన ఓకే. వాటిని ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేయాలని నాకు అనిపిస్తోంది. ఎవరన్నా సరే ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. మీరన్నా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు దేన్నన్నా ఇంప్లిమెంట్ చేయాలంటే ధనం బాగా కావాలండి. ధనం లేనిది చాలా ఎవరు ఇంప్లిమెంట్ గురువు చేయలేరు. కరెక్టే సార్. ఉమ్, చాలా గురువు గారు ఉమ్, ఇప్పుడు యుఎస్ వచ్చి 2 నెలలు అయింది. ఉమ్, ఈ 2 నెలల నుంచి కొన్ని ట్రై చేశాను. ఆ ఉమ్. ట్రై చేస్తే వీళ్ళు ఇక్కడ కూడా ప్రతిదానికి ఫ్రీ అంటారు వెబ్సైట్ లో. ఉమ్. తీరా కమ్యూనికేట్ చేస్తే ఈ డబ్బులు కట్టండి, ఇది ఫస్ట్ రిజిస్టర్ చేయండి, నెక్స్ట్ ఇది రిజిస్టర్ చేయండి, నెక్స్ట్ ఈ పేటెంట్ తీసుకోండి, నెక్స్ట్ ఇది చేయండి, అది చేయండి. అంతా మన చేత డబ్బు ఖర్చు పెట్టించే వాళ్ళ గాని ఎవరు సిన్సియర్ గా ఫండింగ్ ఇచ్చి నాకు పైసా వద్దురా బాబు ఇప్పుడు ముందు ఇది డెవలప్ చేయండి అన్న ఒక్క పైసా ఎవరు ముందు పెట్టుబడి పెట్టడం లేదు. అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. స్టార్టప్ ఫండింగ్ వేస్ట్ అయిపోయింది. ఆ ఇన్నోవేషన్ అది వాళ్ళు ముందుకు రావటం లేదు. రారండి. ఎవరు ముందుకు రారు. ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో టెక్నాలజీ అంటే వాళ్ళకి కంప్యూటర్స్ మీద మీరు ఏదన్నా చేసి ఆ ఉమ్, టెక్నాలజీ వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళు ఫండింగ్ చేస్తారు. అది మీరు చెప్పేవి ఏవైతే ఉన్నాయో ఉమ్. అవన్నీ కూడా వాళ్ళకి పనికిరావు. సార్ వాళ్ళకి పనికొచ్చి రాసిన వాళ్ళు ఏమన్నారంటే అమెజాన్ వాళ్ళు మీరు ముందు డెవలప్ చేసి ఉమ్. అది దాన్ని టెస్ట్ చేసి ఆ టెస్ట్ సక్సెస్ అయినట్టు ఒక ప్రూఫ్ పట్టుకొని మా దగ్గర రండి అంటున్నారు. కరెక్టే అదా కదండి మరి. కరెక్టే కదండి. కరెక్ట్ అంటే అంత డబ్బు నేనెక్కడ పెట్టుబడి పెట్టగలనండి. ఇప్పుడు అదే అంటున్నాను. డబ్బులు పెట్టలేనప్పుడు మనం ఉమ్. అభివృద్ధి చేయడానికి ఎవరి దగ్గరికైనా వెళ్తే వాళ్ళు నమ్మాలి మనని. నమ్ముతున్నారు ఇది నమ్ముతారు. ప్లాజిబుల్. ఇప్పుడు నమ్ముతారు. వాళ్ళు ఏమంటారంటే చెప్తా చూడండి. ఎలా ఉంటుందంటే మంచిగా ఇన్వెస్ట్మెంట్ అమెరికాలో చాలా బాగా చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే ఏం లేదురా అబ్బాయి, నువ్వు ఏదైతే చేసావో దాని ద్వారా నువ్వు కనీసం $1 మిలియన్ సంపాదించు, లేదు 100,000 సంపాదించు, సంపాదించి చూపించు. అప్పుడు ప్రజల్లో ఇది వెళ్తోందని తెలిసినప్పుడు నేను $మిలియన్స్ ఇన్వెస్ట్ చేస్తా. వాళ్ళకి కరెక్ట్ గా కావాల్సింది. ఇదే మాట అంటున్నారండి. అవునండి. అమెరికాలో ఆ, పరిస్థితి ఇదే. గమ్మత్ ఆ, ఏంటంటే ఒకసారి ఏమైందంటే ఇక్కడ అమెరికాలో ఒక అతను పాపం ఏదో కనిపెట్టాడు. ఉమ్, కనిపెట్టి షార్క్ ట్యాంక్ అని ఒకటి ఉంటుంది. అంటే ఉమ్, ఏంటంటే అక్కడ అందరూ డబ్బున్న వాళ్ళు కూర్చుంటారు. ఉమ్, కూర్చొని వీడు చెప్పే ఐడియా వింటారు. ఉమ్, ఇతను ఒక ఐడియా చెప్పాడు.
ఉమ్, ఐడియా ఏం చెప్పాడు, ఒక బ్రహ్మాండమైన చెప్పాడు, చేసి అతను ప్రాక్టికల్గా అది చూపించాడు. ఉమ్, దాంతో అందులో ఒక ఆవిడ ఇంప్రెస్ అయింది. ఇంప్రెస్ ఉమ్, అయ్యి నీకు ఎంత ఫండింగ్ కావాలి అని అడిగింది. ఉమ్, అంటే $100,000 కావాలి అన్నాడు. ఉమ్, చాలా తక్కువ అమౌంట్ అడిగాడు. ఉమ్, దానికి ఆమె ఏమందంటే నేను 1 మిలియన్ ఇస్తా, ఉమ్, అంటే పదింతలు ఇస్తా, ఉమ్. కాకపోతే నాకు షేర్ ఇంత ఇవ్వు అని అడిగింది. ఇద్దాం ఇద్దాం, షేర్ ఇస్తాను. వినండి వినండి, అడిగింది. ఉమ్, అడిగితే అతను ఆ మంది నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా ఆలోచించుకుందుకు, ఈ 10 నిమిషాలు అవునండి. నువ్వు చెప్పాలి అని. ఉమ్, అంటే వాడు ఆలోచించుకొని నేను అంత షేర్ ఇవ్వలేను అన్నాడు. ఉమ్. అంటే ఇంకెవ్వడు ముందుకు రాలా $1,000 $100,000 ఇవ్వడానికి. అసలు అదే ఒక ఐడియా వచ్చినప్పుడు ఐడియాని మనము ఆ పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తా అంటున్నారు. చేస్తా ఉంటారు. అది అవును. కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే, మీకు ఇప్పుడు జూన్ నెలలో ఉమ్, మీకు ఆస్టిన్లో ఒక ఉమ్. టెక్ కనెక్ట్ అన్నది వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అయ్యా. అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు, టెక్నాలజీ గురించి మాట్లాడే వాళ్ళంతా. మీరు మీ పేపర్ని అక్కడ ప్రజెంట్ చేయొచ్చు. ఓకే సార్. నేను ఒక లింక్ పంపిస్తాను మీకు, టెక్ కనెక్ట్ అనేది. ఆ లింక్ ఉమ్, చూసి మీరు చేయండి. అయితే డేట్ అయిపోయిందేమో, వాళ్ళది ఇంకా ఉంటాయి. వాళ్ళు ఇంకా అవును. ఉంటాయి, మీరు వాళ్ళకి రాసి అవును. కనుక్కొని నేను ఇట్లా మీకు ఆస్టిన్ పక్కనే కదా, జూన్ మంత్ అవునండి. ఉంటుంది. అవునండి. అవును. మీరు ట్రై చేయండి. ఒకవేళ ఉమ్, మీ పేపర్ పబ్లిష్ కాకపోయినా పర్వాలేదు, మీరు అక్కడికి వెళ్ళండి. అలానండి. జూన్ మ్యామ్. 11, 12, 13 అనుకుంటాను. అక్కడికి ఓకే. వెళ్తే ఉమ్, అసలు ఈ బడుద్దాయిలంతా ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. అంతే కదండి. ఆ, ఉమ్, ఎందుకంటే వాళ్ళు ఎలా ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళని ఎందుకు అర్థం చేసుకోవాలంటే వాళ్ళు ఒక మూసలో పోసి ఉంటారండి. అవునండి. ఆ షేపే వాళ్ళు నమ్ముతారు తప్పితే ఇంకే ఉమ్, షేపు నమ్మరు. ఉమ్, అదంతే. అయ్యా. ఎందుకంటే వాళ్ళు ఎంతో మందికి ఇట్లానే మీ ఐడియాలు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేతులు కాల్చుకున్నారు. ఉమ్, ఉమ్. ఇంకా కాల్చుకోదలుచుకోలేదు వాళ్ళు. సరే సార్, నేను షార్క్ ట్యాంక్ కి ఆల్రెడీ రాశాను. ఉమ్. రిప్లై రాలేదు. నెక్స్ట్ టెక్ కనెక్ట్ ఒకటండి, కూడా మీరు చూస్తాను. ప్రయత్నం చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మీ ఓకే. ప్రయత్నంతోనే మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఓకే సార్. ఆ, నెక్స్ట్ ఉమ్, మీరు భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు ఉమ్. కొంచెం నాకు పరిష్కారం ప్రయత్నించండి. ఆ భగవంతుడు ఏదైనా రూట్ చూపిస్తే నాకు కొంచెం తెలియపరచండి సార్. తప్పకుండానండి. నేను అందరికీ మంచి చేయాలి, మంచి జరగాలని అదే కోరుకుంటున్నాను. అదే తెలిసిందండి. కాబట్టి మీరు కూడా, మీకు కూడా మంచి జరగాలని నేను కోరుకుంటాను. ఓకే. మీరు ఏదన్నా సాధిస్తే దానికి ఉం. నేను ఎంతో సంతోషపడతాను. తప్పకుండా ఎందుకంటే మీకు మీరు తెలియపరుస్తాను. చక్కటిగా, అసలు మీరు ఎంత పట్టుదలగా మీరున్నారు ఈ వయసులో కూడా అంటే అది అద్భుతమైన విషయం ఇది. థ్యాంక్ యూ సార్. అది థ్యాంక్ యూ అద్భుతం వెరీ మచ్ నిజంగా. సార్. సో థ్యాంక్ యూ నేను సార్. ఇంకోటి, మీరు అనుమతిస్తే మన ఉం. ఈ సంభాషణని ఉం. నేను యూట్యూబ్లో పెడతాను. మీకు అభ్యంతరం ఏమైనా ఉందా? నాకేం అభ్యంతరం లేదండి. పెట్టండి సార్. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలకి మరి ఎవరైనా స్పందిస్తారేమో అని యూట్యూబ్లో పెడదామని నా ఉద్దేశం. పెట్టండి సార్. ఉమ్, పెట్టండి. ఉమ్. తప్పకుండా పెట్టండి. మీరు ఏం కంగారు పడకండి. మీరు మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు దాని మీద కూర్చోండి, కోర్టుకు వెళ్ళండి, ఇవన్నీ సాక్ష్యాలు చూపించండి. సాక్ష్యాలు లేకుండా ఎవ్వరూ అది. నమ్మరు. సార్ నాకు చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి. దేవుణ్ణి ప్రార్థించడమే కాకుండా నాకు ఈ లాయర్స్ ఎవరైనా మన ఇండియన్స్ లేదా అమెరికన్ లాయర్స్ అయినా నన్ను గైడ్ చేసే వాళ్ళు తక్కువ రేటుకి మీరు ఉన్నవాళ్ళు. మీరు మీరు ఎక్కడున్నారు? డాలస్ లో కదా? డాలస్ లో ఉన్నానండి. ఎవరి కానీ దగ్గర ఉన్నారు? డాలస్ లో ఎవరి దగ్గర ఉన్నారు మా అబ్బాయి దగ్గర ఉన్నానండి. కదా? కాబట్టి మీ అబ్బాయి ఏంటి, ఐటీలో చేస్తున్నాడా? ఫుల్ బిజీ ఐటీలోనే. అదే మరి అసలు ఖాళీ ఉండదు. ఉండదు. కానీ మీకు అక్కడ అటార్నీ గురించి మీరు ఎంక్వైరీ చేస్తే మీకు ఇంటర్నెట్లో గూగులింగ్ వచ్చు కదా మీకు. వచ్చండి. హాయిగా కూర్చొని చేసుకోండి. అటార్నీస్ అని చెప్పి మీ మీ కేసు మీ కొద్దిగా రాయండి. ఐ రిక్వైర్ అని మీకు బ్రహ్మాండమైన సలహా ఇస్తా. రాకెట్ లాయర్ అని ఉన్నాడు. ఉమ్, రాకెట్ లాయర్. ఆయన ఓకే. వాళ్ళకి మీరు రాస్తే మీ కేసుని, ఉమ్, వాళ్ళు మొత్తం ఉమ్, అడుగుతారు దానిలో. మీ కేసు అవును. ఏంటి, ఇదేంటి, అదేంటి డీటెయిల్స్ ఉమ్, అడుగుతా, మీరు ఉమ్, అన్ని నింపుకోండి. నేను ఉమ్, నీట్గా నింపితే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా క్లియర్గా రాయండి. రాస్తే ఉమ్. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ కేసుకి ఇలా అవుతుంది, మేము ఇట్లా చేయగలం, మీరు చేసుకుంటా అంటే డాక్యుమెంట్ చేస్తాం, ఇంత పైసలు అవుతుందని కూడా చెప్పేస్తారు వాళ్ళు. ఓకే సార్. ఓకే ఓకే, సార్. రాకెట్ లాయర్ గుర్తుపెట్టుకోండి. ఓకే. రాకెట్ లాయర్ చాలా సింపుల్, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ. ఉంటానండి. మాకు ఓకే మీరు సార్. మీరు తప్పకుండా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మీరు ఇన్ని అద్భుతమైన రచనలు చేశారు.
ఆ రచనలు వాడేసుకుంటున్నారు చెప్తే జనాలు మీకు రికగ్నేషన్ ఇవ్వలేదో చాలా బాధాకరంగా ఉంది నాకైతే. సో మీరు తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యూ.